మనల్ని విద్యాలయాల్లో చదువుకోకుండా, మనల్ని బావుల్లో నుంచి నీళ్లు తీసుకోకుండా అడ్డుకుంటారు. అందుకని నా ఉద్దేశం, దేవుణ్ణి మన మనసులో ఉంచుకొని మన పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. భగవంతుణ్ణి చేరుకోవటానికి మరొక మార్గం కూడా ఉంది, ధర్మ మార్గం. కాని ఎవరికైతే కడుపు నిండుగా ఉంటుందో వాళ్ళు యజ్ఞాలు చేసుకోండి, దానాలు చేసుకోండి, పూజలు చేసుకోండి, మేము వాళ్ళని ఆపటం లేదు. కానీ మన జీవితాల్లో అన్నిటికంటే పెద్ద సమస్య 2 పూటలా భోజనం దొరకడం. మనం పనినే దైవంగా భావించి మన పనులు చేసుకోవాలి, ఒక యజ్ఞంలాగా కష్టపడాలి, మన రక్తాన్ని చెమటలాగా చిందించాలి. మనందరికీ ధర్మమే అన్నిటికి మించిన దైవం, అన్నిటికంటే పెద్ద పూజ. ఒప్పుకుంటున్నాను భీమరావు, నువ్వు చాలా వివేకవంతుడివి. అవును బాలా అన్నయ్య, మీ తమ్ముడు నిజంగానే చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. కానీ భీమరావు, నీ వివేకానికి ఇంకా ఈ పెద్ద జాతి వాళ్ళ అహంకారానికి తేడా ఏముంది? వీళ్ళ మాటల్ని అందరితో ఒప్పించాలనుకుంటారు, అలాగే నువ్వు కూడా నీ మాట అందరూ వినాలని పట్టుపడతావు. నేనెప్పుడూ అలా చేయలేదు. కానీ ఇదైతే ఆశిస్తున్నాను, ఏది సరైందో అది వీళ్ళు అర్థం చేసుకోవాలి. అయితే కర్మ చేయకుండా ఎవరు ఆపుతున్నారు భీమరావు? కానీ నువ్వు కర్మని ఇంకా వీళ్ళ దైవభక్తిని ముడిపెడుతున్నావు. కానీ 2 విషయాలు వేరువేరుగా ఉంటాయి. నేను కూడా వీళ్ళు పూజలు చేయటానికి వ్యతిరేకించలేదు. కానీ మీరు అందరూ ఆశిస్తే గనక వీళ్ళందరూ కూడా పెద్ద జాతి వాళ్ళలాగా పూజలు వ్రతాలు చేయాలనుకుంటే అప్పుడు వీళ్ళని కూడా అక్కడే పూజలు చేసుకొనివ్వాలి, ఎక్కడైతే పెద్ద జాతి వాళ్ళు చేస్తారో. ఈరోజు మేము ఇంత పేదరికంలో ఉన్నామంటే అదేమీ మేము చేసిన జన్మపాపం కాదు. నిజానికి ఈ సమాజంలో ఉన్న క్రూరమైన వ్యవస్థ కారణం. సమాజంలో సమతుల్యత లేదు, సమానత్వం లేదు. ఒకరి దగ్గర ఎంతో ఉంటుంది, అతడు తన ధనబలంతో సమాజంలో పెత్తందారుడుగా చలామణి అవుతాడు. ఇక 2వ రకం వాళ్ళు రోజు తన పొట్టకూటి కోసం పోరాడతాడు. ఎందుకు? అంటే మాకు ఏమాత్రం హక్కు లేదా? ప్రకృతి ఇచ్చే గాలి మీద, అది ఇచ్చే నీటి మీద, ఇంకా ఈ భూమి మీద. మేము మీలాగే జన్మించాము, అందుకే మాకు భాగం కావాలి. ఒకవేళ ఇది తప్పైతే నేను ఆ సృష్టికర్తని నిలదీసి అడగాలనుకుంటున్నాను, మాకు ఆ హక్కు ఎందుకు లేదు అని. వీళ్ళకి చెప్పు, ఒకవేళ సమానత్వానికి నాంది పలకాలనుకుంటే అది వీళ్ళ దేవాలయాల్లోకి ప్రవేశానికి అనుమతి ఇచ్చి చేయమను, భగవంతుడి సన్నిధి నుంచి చేయమను. భీమ్, నువ్వు చాలా మొండడివి. ఆ కారణంగా వీళ్ళని నువ్వు ధర్మం నుంచి వేరు చేసి కర్మలో ఇరికిస్తున్నావు. కానీ నువ్వు ఎప్పుడైతే కర్మలో చిక్కుకుంటావో అప్పుడు మళ్ళీ వీళ్ళని ధర్మంలో ఇరికించడం మొదలు పెడతావు. కానీ నువ్వు నీ మూర్ఖత్వంతో వీళ్ళని వీళ్ళ కర్మకి ధర్మానికి రెండిటికి దూరం చేస్తున్నావు. ఏ అబ్బాయి, చాలాసేపటి నుంచి నీ నాటకాలు చూస్తూనే ఉన్నావు. మళ్ళీ నువ్వు నోరెత్తి ఒక్క మాట మాట్లాడినా సరే ఇక్కడే ఎత్తి కుదేస్తా నేను. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నోరు మూసుకోమని, అనవసరంగా మాట్లాడొద్దని? లోపలికి పద. నా జాతి వాళ్ళ కోసం నేను మాట్లాడుతూనే ఉంటాను. నా మాటలు ఎవరికి నచ్చకపోయినా, నాతో ఎవరు మాట్లాడకపోయినా నేను చెప్పాల్సింది చెప్తాను. వీళ్ళందరికీ ఏది ఇష్టమైతే అది చేసుకుంటారు. పదండి సేటు గారు, ఇది వీళ్ళ సొంత విషయం. కొట్టుకుంటారో చస్తారో మనకెందుకు? రండి సిద్ధాంత్ గారు, పదండి. కానీ దేవుణ్ణి స్మరించుకుంటే మనశాంతిగా ఉంటుంది. మంచిదేగా, జీవితంలో ప్రశాంతత అవసరం కూడా. కాని సమానత్వం కూడా కావాలిగా. నా పోరాటం ఎప్పుడూ ఆ విషయం గురించి కాదు, దేవుణ్ణి ఎవరూ పూజించొద్దు, నమ్మద్దు అని. నేను చేసే పోరాటం ఎందుకంటే మనము అందరితో సమానంగా ఉండాలి. కానీ భీమ్,
నీ సమానత్వ పోరాటంలో మిగతా వాళ్ళ జీవితంలో అశాంతి రేపితే ఏం లాభం? వాళ్ళు గుడిలో ప్రశాంతంగా వాళ్ళు పూజ చేసుకుంటారు, మనం బయట ప్రశాంతంగా పూజ చేసుకుందాం. భీమ్రావ్ అంబేద్కర్, నేను బాలారాంజీ సత్పాల్ ఈరోజు నీకు మాటిస్తున్నాను. నువ్వు చేసే ఈ పరివర్తన పోరాటంలో నేను నీకెప్పుడు తోడుగా ఉంటాను. జీవితాంతం ఒక అన్నయ్య హోదా కన్నా ఎక్కువగా నీ జాతికి చెందిన వ్యక్తి రూపంలో నీకు తోడుగా ఉంటాను భీమ్రావ్. కానీ బాలా అన్నయ్య, కనీసం నువ్వైనా అతని మాటల్లో పడకపోతే మంచిది. ఒకవేళ నేను కూడా అతని మాటల్లో పడి ఉంటే అప్పుడు నేను కూడా మిగతా వాళ్ళగా చేతులు కట్టుకొని నిలబడేవాడిని. నేను నా అభిప్రాయం చెప్పానంతే, కానీ నేను మాట్లాడినా కూడా నీకు తప్పుగా అనిపించిందా భీమ్? బాలా, భీమ్ నిన్న ఆ ఉద్దేశంతో అనలేదు. మీరందరూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది సరైన పద్ధతి కాదు. భీమ్, నువ్వు ఎవరికి నచ్చ చెప్తున్నావు? వీళ్ళకా? వీళ్ళు పెద్ద మూర్ఖులు. అవును, మీరందరూ ఎవరు ఏ విషయం గురించి చెప్పినా సరే దాని గంగిరెద్దులో తల ఊపుతారు. వెళ్ళండి ఇక్కడి నుంచి. అదండి. పదవి, నువ్వు కూడా పద. లేదు నాన్న, ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది. ఇలా అయితే వీళ్ళందరూ ఎవరు ఏది చెప్పినా అన్నిటికీ తలవంచి ఒప్పేసుకుంటారు. నువ్వే చెప్పు నాన్న, ఒకవేళ మనకి విద్యాలయాల్లో ప్రవేశం లేదన్నారనుకో, అప్పుడు దానికి కూడా ఒప్పుకుంటారా వీళ్ళు? రేపు ఎవరైనా మనల్ని నీళ్లు తాగడానికి వీల్లేదన్నారనుకో, అప్పుడు మనం నీళ్లు కూడా తాగద్దా? మనకి ఎవరూ జుట్టు కత్తిరియరు. అసలు చివరికి మనమేంటి, మన అస్తిత్వం ఏంటి నాన్న? భీమ్, ఎంతసేపు ఇతరుల గురించి ఆలోచించడమేనా? చాలు, ఇక ఇంటికెళ్ళు. రామ్జీ అన్న, మీరు కూడా భీమ్ని తీసుకుని ఇంటికి వెళ్ళండి. ఇక మేము కూడా వెళ్తాం. పదండి. పద బాబు. భీమ్ భలే గటికుడు. ఒక పూజ విషయాన్ని పట్టుకొని జుట్టు కత్తిరించారు, విద్యాలయాలకు రానివ్వరు అంటే ఇక్కడ విషయాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో చూడు. మనుషులు ఇతరుల నుంచి ఎంత తక్కువ ఉపకారం పొందితే మనకి అంత మంచిది. ఈ స్థలం ఇచ్చి మీరు ఇప్పటికే ఎంతో ఉపకారం చేశారు బాబాయ్. నీ వివేకానికి ఇంకా ఈ పెద్ద జాతి వాళ్ళ అహంకారానికి తేడా ఏముంది? వీళ్ళ మాటల్ని అందరితో ఒప్పించాలనుకుంటారు, అలాగే నువ్వు కూడా నీ మాట అందరూ వినాలని పట్టుపడతావు. అన్నయ్య, ఏమైనా డబ్బులున్నాయా? మీరా, ఈరోజేమీ డబ్బులు రాలేదు. ఎలా వస్తాయిలే అత్త, ఈరోజు భీమ్ కారణంగానే నాన్నకు ఆదాయం లేదు. బాలా, ఏమైంది అసలు నీకు? నువ్వు ప్రతి విషయానికి భీముని తప్పుపట్టడం మొదలుపెట్టా. మీరెవ్వరు ఎప్పుడు ఏ విషయంలో భీమ్ని తప్పుపట్టారుగా. కానీ నేను ఊరుకోను, వాడు తప్పుంటే చెప్తాను. అసలు ఏం జరిగిందంటే బాలా, మా ప్రత్యర్థి ఎవరైతే ఉన్నాడో అతను మా ముందే అతని వస్తువుల్ని సగం ధరకు అమ్ముతున్నాడు. అప్పుడు మా వస్తువులు పూర్తి రేటుకి ఎవరు మాత్రం కొంటారు? నువ్వే చెప్పు. కాదు నాన్న, నిజం ఇదొక్కటే కాదు, ఇంకో నిజం కూడా ఉంది. ఇప్పుడు మీ ఎదురుగా ఉన్న ప్రత్యర్థి కూడా మీ కొడుకే. మీ ప్రత్యర్థి సేటు గారికి ఈ విషయం తెలియకపోయి ఉండొచ్చు, కానీ నీ కొడుకైతే ఈ విషయం బాగా తెలుసుగా. మీరు మీకోసం కాదు, మా అందరి కోసం సంపాదిస్తారని. నాకు తెలుసు బాలా అన్నయ్య. మేమేమైతే డబ్బులు సంపాదించామో ఆ డబ్బులు కూడా నీవేగా నాన్న. తీసుకో. దీనికి సంకోచం ఎందుకు నాన్న? చూడు భీమ్, ఒక తండ్రి తన చిన్న కొడుకు దగ్గర డబ్బులు ఎలా తీసుకుంటాడు? నాన్న, మనమేమీ పరాయి వాళ్ళం కాదు కదా. ఇప్పుడు సమస్య ఏంటంటే మన ఇంట్లో కూరగాయలు కొనడానికి డబ్బులు లేవు.
దానికి పరిష్కారం ఏంటంటే ఇవిగో ఈ డబ్బులే. అందుకే ఇలాంటి సమయంలో నువ్వు ఎంత తక్కువ ఆలోచిస్తే మనకు అంత మంచిది నాన్న. ఒకవేళ ఎప్పుడైనా నేను ఉత్త చేతులతో వస్తే అప్పుడు ఇంటి అవసరాలకి నువ్వు డబ్బులు తీసివ్వు. నేను అనుకుంటున్నాను ఇక చదువు మానేసి ఏదైనా పని పాట నేర్చుకుందామని. నువ్వు ఇంత ఆలోచించావు కాబట్టి ఇప్పుడు ఇది కూడా చెప్పు. ఏం పని చేస్తావు? బాజా వాయిస్తాను నాన్న. భీంబాబు, నీ ఉద్దేశం ఏంటి? బాలా అన్నయ్య నిర్ణయం మంచిదేనా? కాదు నాన్న, నేను చదువుకుంటాను. ఓయ్ అన్నయ్యలు, మీరిద్దరు కూడా చదువుకోవాలి. చదువు తప్ప ఇంకా దేని గురించి అయినా ఆలోచించావంటే 2 కాళ్ళు విరగొట్టి చేతిలో పెడతాను తెలుసా? బాలా అన్నయ్య, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? మొండి పట్టు వదిలేయ్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో నాకు బాగా తెలుసులే. నన్ను క్షమించు బాలా అన్నయ్య, నువ్వు తప్పు చేస్తున్నావనిపిస్తుంది. నాన్న మాటలకి కూడా బాధపడితే ఎలా? ఇంటికి పద. నువ్వు మీ నాన్న ముద్దుల కొడుకు కదా, ఆయన నీ ఒక్కడికే నాన్న. ఆయనకి ఏది సరే అనిపిస్తే నీకు కూడా అదే సరే అనిపిస్తుంది. నేను తప్పుగా కనిపిస్తాను, దానికల్లా ఎందుకు వస్తున్నావు? వెళ్ళిక్కడి నుంచి. నువ్వే చూడు, ఇప్పుడు నీ పద్ధతికి భిన్నంగా నేను ఆ లక్ష్యాన్ని ఎలా సాధించి చూపిస్తాను. దేన్నైతే నువ్వు సాధించాలనుకుంటున్నావు. ఎప్పుడు కూడా భీమే సరే అవ్వాల్సిన అవసరం లేదు. ఈసారి భీమ్ చేసిందే తప్పు. బాలా, నువ్వు భీమ్కి మాటిచ్చావు. వాడి పోరాట యాత్రలో నువ్వు జీవితాంతం తోడుగా ఉంటానని. మరి ఇప్పుడేమైంది? నేను భీమ్ని వ్యతిరేకిస్తున్నానని చెప్పడం లేదు నాన్న. ప్రశ్నలు అడగటం, ఒకరి తప్పుల్ని ఎత్తి చూపటం వాళ్ళని వ్యతిరేకించినట్టు ఎలా అవుతుంది? నువ్వు కూడా ఇలాగే అనుకుంటున్నావా? భీమ్ చెప్పిన దానికి ఎవరూ కూడా భిన్నంగా ఆలోచించకూడదని? లేదు బాలా, నేను అలా ఎప్పటికీ అనను. మరి నువ్వెందుకు నచ్చ చెప్తున్నావు? భోంచేద్దురు గాని రండి. రా బాబు, అన్నం తిన్నా. రా. ఇప్పటిదాకా మన పథకం చక్కగా సాగుతోంది. భీమ్ సొంత అన్నయ్య బాలా కూడా ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు తదుపరి కార్యాచరణ ఏంటి గోపాల్? ప్రభు స్వయంగా మార్గదర్శనం చేస్తాడు. ప్రస్తుతం మీరు భోజనం చేయండి. భీంబాబు, ఏదైతే జరుగుతుందో దాన్ని జరగనివ్వు. పదండి, పనికెళ్దాం. ఇప్పుడు ఎవరైతే గోపాల్తో పాటు పూజ చేస్తున్నారో వాళ్ళు నువ్వు ఏది చెప్పినా వినరు, విన్నా కూడా నమ్మరు. అందుకని నువ్వు ఏదో ఆలోచించి వాళ్ళకేమీ నచ్చ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు సరిగ్గా చెప్తున్నావు నాన్న. పదానందన్నయ్య. ఈరోజు ఎలా అనిపించింది మీకు? చాలా హాయిగా. చాలా సంతోషం. మీరు గనక ఇప్పుడు మీ జీవితాల్ని ఇంకా ఉత్తమంగా మార్చుకోవాలనుకుంటే అప్పుడు మీ పిల్లల్ని చదువు గిదువు మానిపించేసి పనులకి తీసుకెళ్ళండి. గోపాల్, తప్పుడు సలహాలు ఇవ్వద్దు. ఇది మంచి సలహానే భీమ్రావ్.
ఈ చదువులు అది కేవలం ధనవంతులు చేసే పని. వాళ్ళ భవిష్యత్తుకి భద్రత ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ ఇదొక వ్యాపకం. చదువుకొని ఏదో ఒకటి నేర్చుకోవటం కాదు, విద్య వల్ల భవిష్యత్తుకి ఎంతో భద్రత ఉంటుంది. అయితే ఈ గ్రామంలో అందరికన్నా సుఖంగా ఉన్న 5 వ్యక్తుల పేర్లు చెప్పు. అలాగే ఇది కూడా చెప్పాలి, వాళ్ళు విద్యావంతులా కాదా అని. దానివల్ల ఏమవుతుంది? దానివల్ల ఏదైనా మేలు జరుగుతుండొచ్చు. అది మంచి అయితే అందరికీ ఆదర్శంగా ఉంటుంది. అవసరమైతే పని చేయటం అనేది కూడా తప్పు కాదు, కానీ చదువు మాన్పించడం మటుకి తప్పు. ఇప్పుడు నేను మీ ఇద్దరికీ చెప్తున్నాను, మీ పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో బడి మాన్పించవద్దు. ఎందుకంటే విద్య భావితరాల వారికి భవిష్యత్తు, అది తెలుసుకోండి. ఒకవేళ మన వాళ్ళు ఎప్పుడు చదువుకోకపోతే ఇంకా వెనకబడిపోతాము. ఎందుకంటే ప్రపంచం చాలా త్వరగా మార్పు చెందుతుంది. ఆ మార్పుని తెలుసుకునే జ్ఞానం మనకి విద్య వల్లే సాధ్యమవుతుంది. గోపాల్, వీళ్ళకి తప్పుడు సలహాలు ఇవ్వద్దు. విద్యను మించిన ఆయుధం ఏదీ లేదు. దానివల్ల సమస్యలతో సమర్థవంతంగా పోరాడొచ్చు, మన భవిష్యత్తుని మెరుగుపరుచుకోవచ్చు. ప్రతిదానికి పోరాటం ఎందుకు? మీరొక సేవా నివృత్తి గల సైనికుడు. పోరాటం అనే మాట మీకు అర్థమవుతుంది, కానీ వీళ్ళు సాధారణ మనుషులు. మీ ఇంట్లో సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వీళ్ళు సంపాదించే వాళ్ళు ఒక్కరే. అందుకని ఇప్పుడు వీళ్ళ పిల్లల్ని విద్యాలయాలకు పంపించే బదులు పూర్తి స్థాయిలో పనులకి పంపిస్తే అప్పుడు వాళ్ళ కుటుంబానికి ఎక్కువ ఆదాయం ఉంటుంది. దాంతో వీళ్ళ జీవితాలు మెరుగుపడతాయి. అందుకని వర్తమానంలో ఏమీ తినకుండా కడుపు కాల్చుకొని రేపు భవిష్యత్తులో పంచభక్ష పరిమాణాలు తినాలా? ఇలా ఆలోచించడం చాలా పెద్ద మూర్ఖత్వం భీమ్రావ్. మూర్ఖత్వం కాదు, భవిష్యత్తుకి పునాది. అయినా ఈ రోజు కష్టపడితేనే రాబోయే రోజుల్లో సుఖపడతాము. ఇప్పుడు మీరు నిర్ణయించుకోండి, మీరేం చేస్తారు. నాకు మంచిదనిపించింది, అది నేను మీకు చెప్పాను. అయినా జ్ఞానం పెరగటానికి కేవలం చదివే అవసరం లేదు. అది నిజమే. ఇప్పుడు నా కొడుకు ఏమీ చదువుకోలేదు, కానీ చూడండి ఎంత మేధావిలాగా మాట్లాడతాడో. తప్పు ఒప్పులకి మించిన చాలా పెద్ద సత్యం ఒకటి ఉంది. అది విద్యాభ్యాసం. విద్య అనేది ఎన్నటికీ తరగని ఒక పెద్ద నిధి లాంటిది. లేదు భీమ్, గోపాల్ చెప్పిందే నిజం. మేము మా పిల్లలు ఎవరిని బడికి పంపించాం. ఇక నుంచి వాళ్ళతో పనులే చేయిస్తాం. మీరు అలా అంటారేంటి బాబాయ్? భీమ్, నువ్వు చదువుకో, మేమేమీ నిన్ను ఆపట్లేదుగా. కానీ మేము మా పిల్లల్ని పనివంతులుగా చేయాలనుకుంటున్నాము. అందరి భవిష్యత్తు గురించి వాళ్ళకు ఆశలు పెట్టదలుచుకోలేదు. ఇప్పటి నుంచి పని చేస్తుంటే సమర్థవంతులు అవుతారు. ఇక చదువే గొప్పదైతే ఈ గోపాల్ మాత్రం ఏం చదువుకున్నాడు చెప్పు? కానీ చూడు ఎంత జ్ఞానం గల మాటలు మాట్లాడుతున్నాడు. భీమ్రావ్, నీ జీవితంలో ఇలాంటి దెబ్బ ఎప్పుడూ తినుండవు. ఇలాగే ఒక్కొక్కటిగా నీకున్న బలాలన్నిటినీ నేను లాగేసుకుంటాను. నిన్ను శక్తిహీనుడిని చేస్తాను. ఇది నా శపథం. బాబాయ్, మీకు విషయం అర్థం కావడం లేదు. గోపాల్ మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నాడు. విద్య అనేది ఒక మెరుగైన వ్యక్తిత్వ నిర్మాణానికి చాలా అవసరం. నేను కూడా చదువు మానేశానుగా. అంటే నేను మంచి వ్యక్తిని కాదా? నా వ్యక్తిత్వం మంచిది కాదా? నాకు తెలిసినంత వరకు నా కొడుకు ఏమీ చదువుకోలేదు, అయినా కూడా ఏ రకంగా చూసినా వ్యక్తిత్వ విషయంలో గొప్పగానే ఉంటాడు. పద భీమ్, పనికెళ్దాం. వాళ్ళ పని వాళ్ళని చేసుకునేవు. చూడు బాలా, నువ్వు చదువుకొని ఉంటే అప్పుడు ఇలా అవకాశం చూసుకుని భీమ్కి వ్యతిరేకంగా మాట్లాడు. సున్నితమైన పరిస్థితుల్లో అవకాశం ఉన్నా మాట్లాడకపోవడం అది కూడా ఒక కళే. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది?
ఇది నీ వ్యక్తిత్వంలో లేదని. ఇప్పుడు నేను చెప్పింది నీకు అర్థమైనా అవ్వకపోయినా కానీ ఖచ్చితంగా ఆలోచించు. రాబాబు.